born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. తేనెలోనే అధరామృతాన్ని క్రోలాలని ఉంది పెంటమ్మ. అధరామృతం అంటే ఏమిటి తాగేదు? నాకు తెలీదు. నవల్స్ లో చదవడం మాత్రమే. అధరామృతం అంటే ఉమ్ము. అదే గ్రోలాలని ఉంది. గ్రోలడానికి అదేమన్నా గోల్డ్ స్పాటా, పెప్సీ కోలానా? గ్రోలడం కుదరకపోతే మత్తుగా. నిరోధు వీళ్ళు చాలా అడ్వాన్స్ లో ఉన్నారు. ఇది చక్కకి బాబు, గుడ్డివాణి బాబు, కొంచెం పార్కు దాటిస్తారా బాబు? వారిని చేతిలో నా జెర్రి కండ్రి అంటే ఏంటి బాబు? పార్కు బాబు. I see. ఈ అబ్బరే నాటకాలు కట్టేసి స్టేషన్ నడవరా. పొద్దున్నే మీలాంటి దరిద్రపు కొట్టు ముఖాలు చూస్తుంటాను, అందుకే ఇంత ఈజీగా తిరిగిపోయాను. రండి, ఇలా వచ్చి అరెస్ట్ చేసుకోండి. ఒరే సిట్టిగా మరీ అంత ఇదిగా పిలిచేస్తున్నాడేంట్రా, కొడతాడంటావా? గాడ్ ఈస్ గ్రేట్. వెంకటరమణమూర్తి, ఆంజనేయ, నన్ను మీరే కాపాడేసుకోవాలి. గోవిందా గోవింద, బెజవాడ కనకదుర్గమ్మ, యేసుప్రభు, అల్లా స్వామి శరణమయ్యప్ప. వేసేసా, సంఖ్యలు లేసేసా. గట్టిగా వేసావంటరా? గట్టిగానే వేసేసినాను రా. ఒరే చిట్టి, పక్క తప్పుకరా. తప్పుక చెప్తానా? పట్టేసా, పట్టేసా. ఆగనక ఆగిపోండంతే. నేనెవరినరా? డాడీ మా అట్టయ్యవి. పేరు కాదు, నా లెవెలు. నా మీద బెత్తుడు ఎస్ఐవి కదా. మరి నీ లెవెల్ ఏంట్రా? ఎడ్డు కదా. మరి నువ్వు నాకంటే ముందు వెళ్ళిపోతావుట్రా. నా పొజిషన్ ఫ్రంట్, నీ పొజిషన్ ఇప్పుడు బ్యాక్. నా 420 కూడా నువ్వు పట్టేసుకున్నానని అబద్ధం చెప్పేసినావు. నాకు రావాల్సిన ప్రమోషన్ నువ్వు కొట్టేసినావు. అలా పైన దేవుడు లేడా? గాడ్ ఈస్ గ్రేట్. అయితే ఈ ఇన్స్పెక్టర్ బాబు కూడా పెద్ద దొంగనమాట. నువ్వు నోరమీరా, నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. ఇగో నువ్వు పనిచేసిందని డబ్బులు. గాంధీ రిలీజ్ అయిపోతున్నాయి, గాంధీ రిలీజ్ అయిపోతున్నాయి, గాంధీ రిలీజ్. ఈ మహానుభావుడు పేరు పెట్టేసుకుని మమ్మల్ని పిరకాటలో పెట్టేస్తున్నావురా. నోరారా తిట్టుకోవడానికి కూడా ఇల్లేదు. జాతిపిత మన్నించు. అడ్డమైన వాళ్ళు నీ పేరు పెట్టేసుకుని పాడు పనులు చేసేస్తున్నారు. కొడతానికి కూడా కుదరట్లేదు. 420 పేరు పర్మనెంట్ చేసేసుకుంటే పోలా. నువ్వు రెచ్చిపోకు. అయినా పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటే మధ్యలో నివ్వెంటర్ వీరవుతావేటి? 420 బయటికి వెళ్తున్నావు, వెంటనే డ్యూటీ ఎక్కిపోతావా? ఇక నుంచి నేను దొంగ పనులు మానేసి జంటిల్ మెల్ల బతకాలని నిర్ణయించుకున్నాను. 420 బెదరు, నీ నిర్ణయం ఫస్ట్. నువ్వు అదే మాట మీద ఉండు. నీ కారణంగా ఏ నా కొడుక్కి కూడా ప్రమోషన్ రాకూడదు. ఆపుతావా? నా కాని మండిందంటే ఈడు చేసిన రేపు నీ మీద ఎట్టేసి ఈయన్ని బయటికి పంపించేసి నేను లోపలేసేస్తాను. ఆడేదో కుర్ర సన్నాసి ఆవేశంలో అట్ట మాట్లాడాడే గాని బయటికి పోయిన తర్వాత ఆడి చెయ్యూరుకోదు, ఆని పట్టుకోకుండా నా చెయ్యూరుకోదు. నాకు ప్రమోషన్ ఇవ్వకుండా ఐజీ దొరగారి చెయ్యూరుకోదు. నువ్వు తుమ్మినా సరేరా, చెయ్యూరుకోదు. రండి. మీరు వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? ఏమిటి? మీ డబ్బు అకౌంట్ లో వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? వేయడం ఎలాగో తీయడం ఎలాగో తెలుసుకోవడానికి వచ్చాను. వేయడానికి తీయడానికి కొన్ని పద్ధతులున్నాయి. మేడం, ఏమిటి? వేయడానికా తీయడానికా? వేయడానికి. వరుసలో రండి. మీకు ఇక్కడ అకౌంట్ ఉందండి? లేదు, ఓపెన్ చేయడానికి వచ్చాను. మీ పేరు? గాంధీ. పూర్తి పేరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వేళాకోళాలు మానేసి అసలు పేరు చెప్పండి. కర్మ, అసలు పేరు చెప్తే ఎవరు నమ్మరు కదా. 420. నేను అడిగేది వేసే ఫిగర్ గురించి కాదు. అమ్మా, అది ఫిగర్ కాదు, నా పేరు. 4 ఏమిటి? 420 అంటే దొంగ. దొంగ? హలో, పోలీస్ స్టేషన్. నేను వైసా బ్యాంక్ నుంచి మాట్లాడుతాను. మా బ్యాంక్ కి దొంగ వచ్చాడు, మీరు వెంటనే బయలుదేరి రావాలి. కంగారు పడకండి బాబు, ఈవిడి పేరు అని ప్రాణాలిస్తే అలా చెప్పాను. నేను దొంగతనాన్ని రాలేదు. చేతులు దించండి. మీరేమిటి? వేయడానికా తీయడానికా? డ్యూటీ చేయడానికి. ఎవరు కదలడానికి వీల్లేదు. చెట్టు వినిపించుకోలేదు. ఇది బ్యాంకు, ఇక్కడ ఆటలాడకూడదు. బయటికి సమస్యగా ఉందో నేను నిజంగా బ్యాంక్ దొంగతనం చేయడానికి వచ్చాను. చూసారా తడాక? ఎవరు నా మాంతోడుతో చూసారా? చంపేస్తాను.
అక్కడ చూడద్దు. అంతా నీ మొహం చూశారు, ఇంకా అటముక్కెందుకు? కదలతో నాకు అసలే కంగారుగా ఉంది. కబుక్కని కాల్చగలను, ఆ తర్వాత ఫీల్ అవుతారు. క్యాష్ ఎక్కడ? అందులో 70. దీనిలోనా ఎన్ని లక్షలు ఏమంటారు సార్? లక్షలు కాదు, కోట్ల. అంత డబ్బు బ్యాంక్ లో లేదు సార్. కోట్లు బుట్లో నిన్నెవడు అడిగాడియా? నాకు కావాల్సింది ఆమె చెప్తాను. అమ్మో, ఫీజు 15,000, టికెట్ 20,000, అటు 15,000, మొత్తం 18,650 రూపాయలు. ఆ దిక్కుమాల లెక్క ఏంటి? రౌండ్ ఫిగర్ 27 పడుంటాయి. నువ్వు దిక్కుమాల సలాలు ఇవ్వద్దు, నాకు అసలే కంగారుగా ఉంది. హరియో సంభ. మీరు అడిగింది వేశాను సార్. ఉద్ధరించలే విసుకో. నీ అబ్బా. ఇదిగో సలాలు రావు, ఇట్లా తీదాని లేకపోతే కాల్ చేస్తాను. ఆ దిక్కుమాల ఇందిరా ఇలా కాపాయా చేస్తాను కానీ. లోపలున్న దొంగకి హెచ్చరిక, ఇంకా మా చేతుల్లోంచి తప్పించుకుపోలేవు. మర్యాదగా బయటకు వచ్చి లొంగిపో. రా బయటికి, లేకపోతే మేమే లోపలికి రావాల్సి వస్తే. చెయ్యక ఒక దొంగతనం చేస్తే అర్జెంట్ పన్నున్నట్టు అప్పుడే వచ్చేయాలి పోలీసులు. హస్తమానం దొంగతనం చేస్తున్నావు పట్టుకోవచ్చుగా. లోకుగా నేనే దొరికారా వీళ్ళకి? ఇప్పుడు గోలబెట్టి లాభం ఏంటి? వెళ్ళి లొంగిపో. వెళ్తా. ఇదేమిటి? నువ్వు ముందు నడు, నీ వెనకాల నేను నడుస్తాను. రేపొద్దుంటే మర్యాదగా బ్యాగ్ తో సహా నాకు లొంగిపో. మట్టయ్య పొరపడుతున్నావు. దొంగతనం చేసి నేను కాదు, వీడు నన్ను అడ్డు పెడుతున్నాడు. ఎట్టకో, ఫ్లవర్ ఎట్టకో. నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. నేనంత ఎర్రి పప్పనంట్రా ఆడు దొంగంటే నమ్మటానికి. నాన్న మర్యాదగా లొంగిపోనన్నా. నేను చెప్పేది నిజమయ్యా బాబు, దొంగ వీడు. కాచార్ వీడే. నా కొరక దొంగతనం చేసి నమ్మ చెప్తాను. అబ్బా, చేతిలో రిబాన్ ఉన్న కొత్తవా కాల్ చేస్తానేమనుకున్నావు? కాలుస్తావా? కాల్చు. కాల్చరా నీ అబ్బ కంగారు. నా కొరక కాల్చు. నా వెనకొస్తావే అడిచావు. నా బ్యాగ్ నీ చేతిలో ఉంది. నా భయం కొంది. ఆ 420 గారు ఉండేది బార్లోనూ జైల్లోనూ లపాకీల బోల్డోను. అక్కడ లేడు, అలా అక్కడ లేడు, గ్యారంటీగా ఇక్కడ ఉంటాడు. పట్టేసుకుని ప్రమోషన్ కొట్టివచ్చునని మీ ఆలోచన, అంతే కదా? నీ చేతిలో జెర్రీ కంట్రీ. నాలాగా ఆలోచించద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. ఫాలో మీ. ఎస్ సార్. నీ అబ్బా సైలెన్స్ రా. నెమ్మదిగా నెమ్మదిగా. సరే సార్. నువ్వు రెడీయా? 1 2 ఇజిల్ ఎందుకు వేసావురా? సినిమాల్లో పోలీసు వాళ్ళు ఇలాంటప్పుడు ఇజ్జులు వేస్తూనే వెళ్తారు కదండి. సినిమాలు చూసి పోలీసు పద్ధతులు నేర్చుకోవడం ఏంట్రా? పాపర్ నా కొడక. ఇప్పుడు నీ ఇజిలిని వాడు పారిపోతే. గాడ్ ఈజ్ గ్రేట్. మనం ఎప్పుడు లేటు. పారిపోతే పారిపోతున్నారు. ఈ కట్లు విప్పండి, కట్లు విప్పండి. నన్ను విడిపించండి ప్లీజ్. నేను వస్తాను బావా. మొహం తగల ఎక్కడ ఉన్నావా? అవతల నా ప్రమోషన్ పారిపోతున్నారా? మీ అబ్బా, నేను పట్టుకోమంది ఎవరిని, మీరు పట్టుకుంది ఎవరినిరా? వీళ్ళు తేలిగ్గా దొరికిపోయారు సార్. మీ చేతుల్లో నా జెర్రీ వదండి. నేను పట్టుకోమన్నది ఏళ్ళని కాదు, ఆలని. ఫాలో మీ, కమ్ ఆన్. మీకోసమే చూస్తున్నాను. నా కోసమా? నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. నేను అట్టంటోని కాదు, నన్ను వదిలే. కదండి, మీకు విషయం చెప్పాలి. ఇదిగో, నువ్వెంత ట్రై చేసినా నేను ఆ టైప్ మనిషి మాత్రం కాదు, నన్ను వదిలే. అది కాదు సార్, నా మాట వినండి. నన్ను కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు మీ కంపెనీకి వచ్చి ఉంటాను కానీ ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను, వదిలు. సార్ సార్, ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ నా మాట వినండి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు.
రేపు పోతుంటే ఆగు బతకాలి చేస్తా. జెంటిల్మెన్ జెంటిల్మెన్ అయ్యో ఏయ్, మర్యాదగా లొంగిపో లేకపోతే చంపేస్తా. దాంట్లో గుళ్ళు అయిపోయాయి. ఏడిడు తుపాకీ దెబ్బ తగిలిన మనిషి లేడు, నెత్తురుంది. నాకు ఐడియా వచ్చేసిందిరా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే ఆసుపత్రి. ఓర్చుకొనము బిడ్డ, ఓర్చుకొనము. సిలువుపై యేసు ప్రభు ఎన్ని గాయములు భరించనో గుర్తుకు తెచ్చుకొనము, ఓర్చుకొనము. జెంటిల్మెన్ బాధగా ఉందా? లేదు, సమ్మగా ఉంది. నీ అబ్బా తగిలినది గుండు, నే చేసినది పుండు, బాధ ఉండును బిడ్డ. దొంగ బిడ్డ, నన్నిటిలో ఎంతసేపు ఉంచేదవు? మేమిక్కడి నుంచి బయటికి వెళ్లే వరకు. ఏయ్, వచ్చింది మావాడైతే ఓకే, పోలీసులైతే నాకేం తెలియదని మేము ఇక్కడికి రాలేదని చెప్పాలి. తేడా వచ్చిందో తెల్లారేసరికి నీ 7 పిట్లో ఉంటుంది. వెళ్ళు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మీరేనా డాక్టర్ యేసుపాదం గారు? అవును బిడ్డ, రండు. ప్రభువు మీ కొరకు ఎలవేళలా ద్వారములు తెరిచేయించును. అల్లూలూయ. మత్తయి సువార్త. గాడ్ ఈస్ గ్రేటు. ఆమెన్. బిడ్డలారా, ఏమి మీ రోగములు? పొద్దున్నే లెగిసి లెగ్గాన కడుపులో దేవేస్తాడండి. మాకే రోగం లేదు కానండి, గొడ్డుల్లా ఉన్న మేము మీకు బిడ్డలా కనిపిస్తున్నామండి. అవును బిడ్డ, మనమందరము దేవుని బిడ్డలము. వచ్చిన విషయము చెప్పుడి. అదే బ్యాంక్ దొంగతనం చేసిన 2 దొంగనాయాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకు నువ్వు ఆపరేషన్ చేసి దాచేసినావు అని నేను అంటాను. నువ్వేటంటావు? ఇతడికి రాలేదంతును బిడ్డ. ఎవరో రారని మనకు దొరకరని నాకు ముందే తెలుసు. నీ చేతిలో నా జెర్రి కంట్రీ గురించి ఏం తెలియదు. నీ అబ్బా ఇన్స్పెక్టర్ నేను ఇక్కడ ఉండగా నువ్వు ఎంక్వైరీ మొదలెట్టావేట్రా? కమాన్ సెర్చ్. ఇది చర్చ్ కాదు సార్, ఆసుపత్రి. మా ఆసుపత్రి ఏం కాదు. కాదండి, ఆసుపత్రి. నీ అబ్బా సెర్చ్ అంటే ఆ సెర్చ్ కాదురా, కింద మీద ఎతికే చర్చ్. కమాన్. ఇయ్యా. ఇదిగా డ్యూటీలో ఉన్నప్పుడు ఎట్లాంటి నాతో పెట్టుకోక ఎత్తుడైపోద్దా. ఎవరి పాప? ఎక్కడో చూసినట్టుగా ఉందే. కాన్వెంట్ లో అయి ఉంటుంది సార్. నువ్వు సెర్చ్కి పదా. మొత్తం చర్చింగ్ సార్, పురుగు కూడా లేదు. చూడండి డాక్టర్ యేసుపాదం గారు, థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. చూడండి, ఆ దొంగ వేధవారు కనుక ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకే ఇవ్వాలి. అండర్స్టాండ్? అటులనే. కమాన్. ఆమెన్. హల్లెలూయా. దక్కండి దక్కండి. మా బాస్ మీకు లెటర్ ఇమ్మన్నాడు. ఆ పారిపోయేదాడు ఏమో. ఏంటి లెటర్? యేసుపాదం గారికి వచ్చిన లవ్ లెటర్ ఏమో. మీ వాడు మా చేతుల్లో ఉన్నాడు, 50,000 ఇస్తే ఆయన్ని అప్పగిస్తాను. రేపు ఉదయం 7:30 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఆయన్ని ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగిస్తాను. విపి రావు. యేసుపాదం గారు, ఎవడా విపి రావు? ఏంటా కథ? అది రా. అతను నాకు పోటీ డాక్టర్ బిడ్డ. నా పేషెంట్ బిడ్డను అతని అంబులెన్స్ లో ఎత్తుకుపోయాను. 50,000 ఇచ్చిన చోట ఆ పేషెంట్ బిడ్డ నాకు వదిలిపోయినట, లేనిచో ఏ పెద్ద డాక్టర్కు అమ్మివేయనట. డాక్టర్లు అయ్యండి ఒకళ్ళ పేషెంట్లు ఒకళ్ళు ఎత్తుపోవడం ఏంటి? తప్పు కాదు. మన పోలీసుల్లో ఒకటి ప్రమోషన్ ఒకటి కొట్టడం లేదేటి? అలాగే ఇది నేను ఒట్టగా జర్రికండ్రి ఇట్లాంటి టైంలో కామెంట్స్ కొట్టావంటే ఈ డాక్టర్ మర్డర్ చేసి ఆ కేసు నీ మీద ఎట్టేయగలను.
ఫలమే. కోస్తాను తాగండి. నా నెత్తి మీద ఏటుండాలా? బొచ్చు. బొచ్చు మీద ఏటుండాలా? టోపీ. అది లేదు కదా, లోపల మర్చిపోయి ఉంటాను. మీరు బయట వెళ్ళండి, నేను తెచ్చేసుకుంటాను. టోపీ ఊలేనని చెప్పి ఈయన నాకు టోపీ వేస్తున్నాడా? దొరికిపోయాడు. నాకు ప్రమోషన్ వచ్చేసినది. నా ప్రమోషన్ వచ్చేసినది. నా ప్రమోషన్ వచ్చేసినది. వదిలు. నువ్వు పట్టుకోలేదు, నన్ను పట్టుకోనివ్వలేదు. ఆడు పారిపోయాడు. నేను పట్టుకోపోయినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం పట్టుకోవడానికి లేదు. ఆ ఎప్పటికైనా నేనే పట్టుకోవాలి. ఆ నాకైతే ఫలమే. ఆగమంటే రేయ్ చూస్తాను పడతానంట్రా. ఎత్తండ్రా. ఏంటి మిమ్మల్ని బియ్య బత్తలాగా ఉన్నారు, నా వల్ల ఏటవుతుంది బాబు? రే బండరా నువ్వన్నా ఎత్రా. అవతల ప్రమోషన్ పారిపోతుంది. ఎత్తు ఎత్తు ఎత్రా. కొంచెం ఎత్రా. అది కాలికి చేపెడా. అది కొంచెం 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 కాలుతో. అది పైకి. అమ్మయ్యా. తమరు ఇంకా గోడ దూకిలేదేటి? లేదురా, ట్రై చేస్తున్నా. నువ్వు ఇట్ట వచ్చావురా? గాడ్ ఈజ్ గ్రేటు, పక్కనే గేటు. మరి ఆ సంగతి నాకు చెప్పచ్చుగా. నేనా? మీకా? అయ్యో బాబోయ్, తమరు గొప్ప బ్రెయిన్ ఉన్న ఎస్ఐ గారు. సినిమా హీరోలాగా ఈర లెవెల్లో గోడలు మేడలు దూకేసి నాకంటే ముందు పరిగెట్టేసి ఆ దొంగలు పట్టేస్తాననుకున్నాను. అనుకుంటావురా, నువ్వు కావాలనే అనుకుంటావు. ఈ చేతిలో నా జర్రి కంట్రీని. అమ్మయ్యా, దూకేశారా? మేము దర్జాగా గేట్లోంచి వస్తామండి. చిట్టిగా రాత్రి ఈ పిల్ల డాక్టర్ గారింటూ ఉంది, మరి ఇప్పుడు ఎక్కడుందేంట్రా? పెద్ద బ్రెయిన్ ఉన్నాడు కదా, తమరే చెప్పాలి. వాళ్ళు అక్కడున్నప్పుడు ఈ పిల్ల అక్కడుంది, వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పిల్ల ఇక్కడుంది. అంటే నాకు ఐడియా వచ్చేసిందిరా. చిచ్చుబొచ్చి 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 దాయ్ 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 కనగాడు చిన్నగాడు బుజ్జిగాడు దాయ్ 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 చాక్లెట్ ఇస్తా. బాబాని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. నా పాప, అది నా ప్రాణం. అది లేకుండా నేను బతకలేను. పోలీసులు నేను చేసినా పర్వాలేదు. నా పాప. నేను చెప్పింది గుర్తుంది కదా, మేము ఇక్కడే చెట్ల వెనకాల నక్కునుంటాం. పాపను మాత్రం మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. ఆ దొంగ నాయలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఇది పసిపిల్లలు ఉండే చోటండి. ఇక్కడ దొంగలు పోలీసులు ఏమిటి? ఏదైనా జరిగితే మీరేం భయపడకండి. నా మొల్లో పిస్తోల్ ఉంది, చేతిలో కర్ర ఉంది. నిశ్చింతగా మీ పని మీరు చూసుకోండి. మా స్కీమ్ లో మేముంటాం. ప్రొసీడ్. వాళ్ళందరూ ఇక్కడే కాపలా కాశారు. నా పాపం తెచ్చుకోవడం ఎలా? నా పాపం ముందు నువ్వు ఏడుస్తున్నాపు, నేనేదో ప్లాన్ వేస్తాగా. హలో సార్, డోంట్ డిస్టర్బ్. మీ కమిషనర్ గారి దగ్గర నుంచి ఫోన్ సార్. ఎవరో ఒకరు. కమిషనర్ గారా? తప్పుకో. హలో సార్, నమస్తే సార్. నేను తాడిమట్టని మాట్లాడుతున్నాను. చూడు మఠాయ్, మీరక్కడ చెట్ల పక్కన మొక్కల చోట నా కాపలా కాయనక్కర్లేదు. ఆ బ్యాంకు దొంగలిద్దరు దొరికిపోయారు. దొరికిపోయారా? ఎవరికి సార్? నీ ధాటికి తట్టుకోలేక వాళ్ళే స్వయంగా వచ్చి లెక్కిపోయారు. ఎనీహౌ, నీ గట్స్ కి కంగ్రాట్స్. వెంటనే బయలుదేరి వచ్చాయి. ప్రమోషన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సార్. రేయ్, ఇంక దాక్కుని చాలు, పదండి. నా దాటికి తట్టుకోలేక వాళ్ళు లొంగిపోయారంట. నాకు ప్రమోషన్ ఖాయం. కమాన్. ఏంట్రా ఆ లుక్ ఏంటి? ప్రమోషన్ వచ్చేసి నేను డిఎస్పీ డ్రెస్ లో కనిపించేస్తున్నానా? డిఎస్పీ కాదు, డే ప్రమోషన్ వచ్చేసి కానిస్టేబుల్ అయిపోయినట్టు కనిపిస్తున్నావు. ఎప్పుడు ప్రమోషన్ దేసేనా? అవునరా, నేను డ్యూటీ మైండెడ్ ఫెలోని. అందుకే కమిషనర్ గారు నన్ను ఫోన్ లో మెచ్చుకున్నారు. ఆ బాబుకి ఇంకేం పని పాటు లేదేటే? బొంబాయి నుంచి పని కట్టుకుని ఫోన్ కొట్టేసి పొగిడడానికి ఆయన ఎరిపప్ప, నమ్మడానికి నేను ఎరిపప్పనా? అదేంటి, కమిషనర్ గారు బొంబాయిలో ఉన్నారా? కాదేటి మరి, ఆ బాబు రావడానికి ఇంకా వారం 10 రోజులు పై మాటే. మరి నాతో ఫోన్ లో మాట్లాడారు? ఏటి మాట్లాడారు బాబు?
బ్యాంకు దొంగతనం చేసిన వాళ్ళు దొరికిపోయారు. ఇంకా మీరు మొక్కల పక్కన తుప్పల పక్కన దాక్కోక్కర్లేదు, వచ్చేయండి రాని. చూడు తాడి మట్టయ్య, బొంబాయిల్ని కమిషనర్ బాబు ఫోన్ కొట్టాడే అనుకో. ఫోన్ అనుకుందాం, కానీ మనం సెట్లనికల్లా ఎక్కామో పుట్లనికల్లా ఎక్కామో ఆ బాబుకి ఎలా తెలుసు? అలా మీద నుంచి హెలికాప్టర్ గాని ఎక్కేసి తొంగి చూసేసినట్టేటి. వేలానికి పోనీరా. శాంతి శాంతి పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. పట్టుకున్నారు. నేను మీకు ఆర్డర్ ఇస్తే మీరు ఎవరికి ఆర్డర్ ఇస్తారు? అసలు పారిపోయారు. గాడ్ ఈస్ గ్రేట్. ఈ చేతిలో నా ఫ్లూటు. పట్టుకోవాల్సిన మమ్మల్ని కదా. మమ్మల్ని కాదు. ఇక నా వల్ల కాదు జెంటిల్మెన్, నేను పోలీసులు దొరికిపోతాను. నిన్ను తగలయ్యా, బేతాళులా దాపురించావు కదరా. దా బుజ్జ ఎక్కు. రా పాపా. పోలీసులా? వాళ్ళ ముఖం వాళ్ళకి మనం ఎక్కడ దొరుకుతాం? ఏడ్చారులే అలా బొందా. ఈ దొంగనాయాలు ఎడిపోయారో ఏంటో. ఎస్ఐ గారు కదా, మీరే చెప్పాలి. ఎస్ఐ అయితే మాత్రం ఎక్కడ చూసినా 3-4 రోడ్లు ఉంటే ఎట్టగా ఎత్తడం. ఈ రోడ్లు వేసిన వాళ్ళ చేతిలో జర్రి కండ్రి అని. ఇది ఆ పాప చేతిలో బొమ్మలా ఉందేటి? మనం పట్టుకోవాల్సింది దొంగల్ని, బొమ్మల్ని కాదు. మట్టయ్య, ఇందులో డబ్బుంది. చాక్లెట్ కోసం ₹1-2 దాచుకుని ఉంటది. కాదు, 100 ఉన్నాయి చూడు. నమస్కారం చెప్పారా? పట్టేశా బ్యాంకు డబ్బు, పట్టేశా పట్టేశా బ్యాంకు డబ్బు. వాట్ మట్టయ్య, ఏం జరిగింది? సార్ అది అదే ఉండబోయా, నేను చెప్తాను కదా సార్. ప్రాణాలకి తెగించి దొంగల్ని వెంటాడి బ్యాంకులో పోయిన కొంత డబ్బు పట్టేశాను సార్. సార్ ఈ బొమ్మ అదే ఈ బొమ్మతో సహా పట్టేశాను సార్. వెరీ గుడ్ మట్టయ్య, నీ సాహసానికి కాంగ్రాట్స్. మిగిలిన డబ్బును, ఆ డబ్బుతో పాటు వాళ్ళిద్దరినీ కూడా నువ్వే పట్టుకుంటే నీకు డబుల్ ప్రమోషన్ ఖాయం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. నమస్తే సార్. కళ్ళు మూచి జల్ల కొడతావరా? ఆ బ్యాంక్ దొంగలు కాదురా, నిన్ను బొక్కలో తొయ్యాలా. రే మట్టిగా మట్టి కొట్టు పోతావురా. థ్యాంక్స్. ఫాలో మీ. చంపేశారు. ఎక్కడ పడితే అక్కడ తగులుకుంటున్నావు. ఏమిటి కథ? జెంటిల్మెన్, ఇప్పుడు తన చరిత్ర గురించి ఎందుకో, ఈ టెన్షన్ నేను భరించలేను. నన్ను మెడ్రాస్ ఎలాగైనా పంపించేసాయి. బొమ్మైతే బొమ్మైతే పారేసావా? డబ్బులున్న బొమ్మని పారేసావా? చచ్చి జీవితంలో ఎన్నడూ చేయని తప్పు చేసి నిన్ను బతికించుకోవడం కోసం డబ్బు సంపాదిస్తే అది కాస్త పారేసావా? నీ మొహన్ కూడా చావు రాసుంటే నువ్వు చచ్చిన తర్వాత నేను చస్తానే. బుద్ధుందా లేదా? పసిపిల్ల పట్టు కొట్టావేంటి? ఇప్పుడు దీన్ని నేను ఎలా బతికించుకోగలను? మిఠాస్ తీసుకెళ్లి దీనికి ఎలా వైద్యం చేయించగలను? అంతా నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ. మీకు డబ్బు కావాలా? నేనిస్తాను. నిజంగానా? అవును, కానీ ఓ షరతు. నన్ను రౌడీల బారి పడకుండా మద్రాసు చేరిస్తే మీకెంత కావాలన్నా ఇస్తాను. ఏమండి కృష్ణ గారు, టైరు మార్చడానికి ఇంతసేపా? అవతల మనం ప్రోగ్రామ్ కు వస్తామన్న టైం అయిపోయింది. త్వరగా మార్చండి. టైరు మార్చడం అంటే స్టెప్స్ వేయటం అనుకున్నారా? జాకే ఎత్తాలి, బోల్ట్లు తీయాలి, దానికి చాలా పని ఉంటుంది. మీరు ఇలాగే ఆలస్యం చేస్తే చిలక కొట్టుడు కొడితే చిన్నవాళ్ళం ఏ షేపు బారిపోతుందో చెప్పలేము. కోటప్ప కొండకు వస్తా బది ఒప్పుకున్నాం. 6 బయట రోడ్డులో 6 గంటలాటకు.
మీరు ఇలా డాన్సులు చేస్తూ ఆలస్యం చేస్తే అక్కడ చేరిన రౌడీలు గుండాలు కొట్టిన చోట కొట్టకుండా మన షేపులు మార్చేస్తారు కానివ్వండి కృష్ణ గారు. చల్తీ కన్నాం గాడి ఓయారే వన్నే లాడి ఇదే ఇక రెడీ రెడీ రామానగర్ రా వెళ్ళిపోతుంది. ఏమది మేము ఎక్కకుండా రథం వెళ్ళిపోతుంది. ఆపండి బ్రదర్, ఆపండి. ఈ జనంతో రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారేంటి? అదే చూస్తున్నాను. మేము ముందుకెళ్ళాలి. ఒరి మీ అమ్మ కడుపులు మాడ సినిమా హీరోలాగా మీరు కూడా లేటుకు వస్తారుగా. దిగండి దిగండి. దిగటం ఏంటి? మేము ముందుకెళ్ళాలయా? ఏటేటి ఇక్కడ ప్రోగ్రాం ఎగ్గొట్టేసి ముందు మరో ప్రోగ్రాం ఒప్పేసుకున్నారేంటి? ఏయ్, ఇది అసలే రౌడీలు పెట్ట మిమ్మల్ని నన్ను తోలు వచ్చగలరు. దిగండి దిగండి. ఏంటి ఆట మొదలెడతారా లేక దరువు మొదలెట్టమంటారా? చచ్చాం. వీళ్ళు మనల్ని రికార్డింగ్ డాన్స్ వాళ్ళు అనుకుంటున్నారు. లాభం లేదు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే కొంచెం సేపు స్టేజ్ ఎక్కి గంతులేక తప్పదు. డాన్సా? నాకంత పెద్దగా రాదే. జై చిరంజీవి అనుకుంటే మనల్ని ఆహించి ఆయనే రఫ్ ఆడించేస్తాడు. మీరు సాంగ్ చేసుకోండి. హీరోగా తప్పించుకోవడానికి నేనేదో ప్లాన్ ఆలోచిస్తాను. ఇప్పుడు రాబోయే చిత్రంలోని కాబోయే హీరో హీరోయిన్లు పాడే పాటని మీరు చూస్తూ వింటారు. ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. హోల్డ్ ఆన్. ఎక్కడికి వెళ్ళాలండి? మద్రాస్. మా ట్రిప్ కూడా మద్రాసే. మనిషికి 100 ఇస్తారా? 100? మన దగ్గర 100 పైసలు కూడా లేవే. మనిషికి 200 ఇస్తాం దిగ్గానే. నీకేమైనా అభ్యంతరమా? ఎట్టదండి 200. సెకండ్ మద్రాస్కి ఎప్పుడు చేరుతావు నాయుడు? తాగుతూ తోలుతూ వెళ్ళినా అదే ఆడతా పాడతా వెళ్ళినా ఎల్లుండికి వెళ్ళిపోవచ్చండి. ఇవాళ 7, 9వ తారీఖులో వెళ్ళిపోతావా? ఏంటి వాడిని అట్టగా దించేశాడు? అవునరా పాడి పాడే. ఓహో ఏం ఆడారండి. చెప్పులు ఎగరగొట్టేశారు. చచ్చి చెప్పలు అదరగొట్టేశారు కదండి. మీరు కానీ సినిమాలోకి వెళ్తే గ్యారంటీగా హీరో అయిపోతారండి బాబు. అమ్మమ్మమ్మమ్మ మీ దగ్గర ఎంత విద్య ఉందని తెలుస్తామండి. ఆ రౌడీలు నన్ను కొడతారని ప్రాణభయం తాడాను కానీ విద్య తెలుసు కదరా నీ అబ్బా. ఏమైనా 420 గడనండి. గొప్ప తెలివైన ఎదవా భలేగా ఇరికించేసినట్టు. నా ఒళ్ళు పులిసి నేను ఏడుస్తుంటే అన్ని పొగుడుతా వింటరా నీ చేతిలో. నా వల్ల కదరా. నన్ను నాన్ స్టాప్ గా 9 గంటలు డాన్స్ చేయించిన ఆ 420 గాడిని పట్టుకుని బొక్కలు ఎట్టకపోతే నా చేతిలోనే నా జరికండి రా. మీరు ఆ బిడ్డ తండ్రి కూతుళ్ళు అండి? కాదు. మరి అయితే ఆ బాబు ఈ అమ్మ మొగుడు పిల్లలండి? కాదు గాని ప్రశ్నలు అవి బండిపోలేవాయి. సరిగ్గా కూర్చో పాపా. ఏమన్నారు? ఎవరిని పిలిచారు? పాప అన్నయ్య. పాప పాపాయమ్మ. నీకు అమ్మ గుర్తుకొస్తుంది కదా? అవునన్న మెల్లగా గుర్తుకొచ్చేస్తుంది. ఇంకో 5 నిమిషాల్లో బాగా గుర్తుకొచ్చేది. 5 నిమిషాల్లో గుర్తు రావడం ఏంటయ్యా? అదో లెక్కండి బాబు. ఇంకో 4 నిమిషాల్లో పూర్తి గుర్తుకొచ్చేది. దుఃఖమే దుఃఖం. నాన్న మీ అమ్మ ఫోటో తీరా నాన్న. ఇదిగో నాన్న. బెంజి బంట్లా కళకళలాడిపోయా నా పాపాయమ్మ. నన్ను ఒగ్గీసి వెళ్ళిపోయినవేంటి పాపాయమ్మ? నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం పొంగుకొచ్చేస్తది. ఇదేంటయ్యా? ఇది తల ఎక్స్రే కదా, ఫోటో అంటావేంటి? బతికుండగా ఫోటో తీయించలేకపోయాం బాబు. చచ్చిపోయాక చిల్లర లేక తీయించలేదు. ఆసుపత్రిలో డాక్టర్ బాబుని అడిగితే దీన్ని ఇచ్చారు. బాబు హెడ్ లైట్స్ లాంటి కళ్ళు ఇగో ఇయే బాబు. రేడియేటర్ లాంటి నోరు ఇదిగో ఇదే బాబు. నాన్న నేను అమ్మను ఈ పక్కన చూపించావు. దుఃఖం ఎక్కువైపోయి ఏది ఎక్కడుందో తెలియక అక్కడ చూపించుంటాను రా పిచ్చి సన్నాసి. నాకు ఇంగ్లీషు కిస్సులు ఇచ్చిన నోరు ఇదేరా. నాన్న అంకపల్లి దుఃఖమే దుఃఖం. ఎలా మందులో నీ పిల్లని గుర్తొచ్చేసిందా? నా పిల్లం గుర్తురాక నీ పిల్లం గుర్తొస్తుందా? ఇదిగో నీ పాపాయమ్మ. అమ్మ అమ్మ జెంటిల్మెన్ బిల్డింగ్ వాళ్ళు రాదేంటి? ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. చీకాల బాబు. చీకు ఇవ్వు. ఏనా నాకు చీకు. చింతామణి ఆ మా చిన్నోడికి చీకు. అలాగే బాబు. ఇదేంటయ్యా లారీ వదిలేసి ఇలా గుర్రాలెక్కారు? మా అమ్మ గుర్తుకొస్తే అమ్మాయికి ఏడుపు వచ్చేస్తుంది.
అది చూస్తే నా ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు కూడా దుఃఖం తన్నుకొచ్చేస్తుంది. చింతామణి అయ్యగారికి సీకు. లోపలికి వెళ్ళిన వాళ్ళు రారేంటి? ఏమో చూసొస్తానుండు. అమ్మని కమ్మని సుక్క ఎంత తిక్కగా ఉన్నదో లక్క, కళ్ళు వళ్ళు తూలెనే, కాళ్ళు గాలిలో తేలెనే, ఏస్తా గుట్టక ఏస్తా చిటికలోని గుట్టకను గట్ట గట్ట. జెంటిల్మెన్ ఏమిటిది? రాపోదాం. శ్రీను, వాళ్ళని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. దా కూర్చో, నీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. నిజంగానే ఏడుపుస్తుంది. సీను మటన్ బ్యాచ్ తక్కువ ఆ లెక్కి లారీ అదేరా. రేయ్, ఆ లారీ దగ్గర ఆపు. ఈ సైకిల్ నాయలు ఎవర్రా రాకెట్ లాగా దూసిపోయారు? అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, నన్ను అడిగితే నేనేటి చెప్తాను? నేను నిన్నడగరా, ఈ వ్యాన్ గారిని అడిగాను. ఫాలో మీ. ఎవడరా లోపల? రండి బాబు రండి. ఏం పుచ్చుకుంటారు? అదే కళ్ళు మా చిట్టికేమో సారా, మా బండోడికేమో బాండ్ల మంచినీళ్ళు, మా అయ్యగారికి ఏదైనా పర్లేదు. ఇదిగో పిల్ల, మాకు మామూలు సీకు, మా అయ్యగారికి స్పెషల్ సీకు. సీక యా, చాలా బాగుంటుంది. పీకుతా నీ అబ్బా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చారా? రేయ్, బయట ఉన్న లారీ డ్రైవర్ ఎవడరా? ఆడే బాబు. చెట్టు లేపరా. లేకరండి. ఏ చెరో 3 సీసాలు పీకరు కదండి, చెరో 3 గంటలు లేకరండి. ఐసి అయితే ఇది లేచేదాకా వెయిట్ చేసి పీకుతా. ఏంటి సార్? ఆ 420 గారి ఇన్ఫర్మేషన్ ఈడి ద్వారా పీకుతా. ఆడు తంతాడు బాబు. ఆడు కూకుంది కదా, రండి బాబు రండి. ఏడు కూకుంది. నేను వెళ్ళేంత వరకు మళ్ళీ రేడియో పెట్టావో నీకు లాకప్ మరణం తప్ప. అమ్మయ్యా. హలో, రాజంపేట చెక్ పోస్ట్ స్పీకింగ్. నేను వైజాగ్ 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టైనే అన్నవరం నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్ ఎస్ఐకి అన్నవరంలో ఏం పని? కొండకి గుండు కొట్టించుకుని కొబ్బరి చెప్పులు తింటున్నా బాబు. నీ అబ్బా కుంటి పైసలు మానే నేను పాస్ చేస్తున్నా చూడు. వాట్? మీరు పాసుకెళ్తుంటే నేను చూడాలా? అది ఫోన్ లో. రామ రామ, చి చి. పాస్ అంటే ఆ పాస్ కాదు నాయనా, ఆర్డర్స్ పాస్ చేస్తున్నా. అయితే చెయ్యండి. వైజాగ్ బ్యాంక్ లో డబ్బు కొట్టిన దొంగనాయలు ఆ రూట్ లోనే వస్తున్నారు. రేయ్, ఆ సైకిల్ మీద కేరళ పట్టుకుంటా. ఇప్పుడు నేను కదా చెప్పే మాటను. ఇప్పుడు వాళ్ళు ఆ రూట్ లోనే వస్తున్నారు. రేయ్ బండరా, వచ్చారు నాకు. ఇటేవి రావడం లేదండి. అబ్బా, నిన్ను కదా ఎంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. ఆ కేరళ వాళ్ళు స్పీడ్ గా. ఇదిగో వాళ్ళు రాగానే పట్టుకోండి, కట్టేయండి, కొట్టండి. నేను వచ్చి పట్టుకుంటాను. అన్నవరం సత్యనారాయణ స్వామి, ఆ 420 గడి మాత్రం ఇది దొరకకుండా చూడు తండ్రి. అయిందా? ఇక్కడికి ఇది అయిపోయింది. గుడి దాకా వచ్చాం, గుండు కొట్టించుకోకుండా వెళ్ళకూడదు. గాడ్ ఈజ్ గ్రేట్. పదా. నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. మనం బయలుదేరింది గుండు కొట్టించుకోవడానికి కాదు, పట్టుకోవడానికి. ఏంటి సార్? దొంగల్ని. అదిగో లారీ ఆగింది. జెంటిల్మెన్, చెక్ పోస్ట్ వాళ్ళకి మన గురించి ఇన్ఫర్మేషన్ అందిందేమో, అందుకే వాళ్ళు ఆపంటున్నారు. నువ్వు అలా మలేరియా పేషెంట్లు వనకు, నేను ఏదో మేనేజ్ చేస్తాగా. దాకోండి. తక్కువండి. స్టాప్ 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 స్టాప్. ఎందుకు సార్ వ్యాన్ ఆపారు? కొంచెం దిగుతారా? విశాఖపట్నం ఎస్ఐ తాడి మట్టయ్య గారంటే మీరేనా? కాకూడదా? అన్నవరం నుంచి ఫోన్ చేసింది మీరే కదూ? కాకూడదా? కావచ్చు, కానీ యూనిఫారం ఏది? మట్టయ్య మఫ్టీలో ఉండకూడదా? ఉండొచ్చు. మట్టయ్య గారు దొంగలు పట్టుకునేటప్పుడు మఫ్టీలోనే ఉంటారు. కనిపెడతా. ఏంటి కనిపెట్టేది? పిల్లల్నా? కాదు,
మీ దగ్గర పోలీసు వాసన గుబాళించేస్తాను. మీరు డెఫినెట్ గా పోలీసు కానీ మీరు చెప్పిన దొంగలు ఇటువైపు రాలేదే. వాళ్ళు అటు రోడ్ లో వెళ్ళుంటారు. మేము ఈ నిలువు రోడ్ లో చూసొస్తాం. ఒకవేళ వాళ్ళు కనుక ఇలా వస్తే మీరు వాళ్ళు పట్టేయండి. ఓకే. చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు మా పేరు చెప్పుకుంటూ పోలీస్ వేషాల్లో తిరుగుతున్నారు. పోలీసు వేషంలో వచ్చినా సరే, బూట్ పాలిష్ వేషంలో వచ్చినా సరే, వాళ్ళని పట్టుకొని మాలిష్ చేసే పూచి నాది. ఇంతకీ వాళ్ళు ఎలా ఉంటారు సార్? ఆ 420 గాడు గౌడిగేటి కాకి బట్టలు తొరిగినట్టుంటాడు. చీటికి మాటికి జెర్రీ కండ్రి అంటుంటాడు. చెర్రి కండ్రి పట్టేస్తా. రెండో వాడు గాడ్ ఈస్ గ్రేట్ అంటుంటాడు. పట్టేస్తా. మూడో వాడు అడుగు బద్దల సన్నగా ఉంటాడు. పట్టేస్తా. నాలుగో వాడు పుల ఏనుగుల ఉండి ఉలకడు పలకడు, కానీ మంచోడే పాపం. మంచోడైతే మాత్రం దొంగ వదలతో తిరుగుతున్నందుకు పిక్కపసం పట్టాల్సిందే. పెట్టండి, కాకపోతే కాస్త మెల్లిగా పెట్టండి. బట్ నేను వచ్చేంత వరకు మాత్రం మీరు వాళ్ళు విడిచిపెట్టకూడదు. క్యాష్ ప్రైజ్ ఇప్పిస్తాను. క్యాష్ ప్రైజా? సార్ 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 సింగిల్ పేమెంట్లు ఇప్పించారు సార్. అది మన చేతిలో పని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి సార్, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారేమో. ఏమేం జెంటిల్మెన్? దీని ఇంజిన్ కి ఏదో జబ్బు చేసినట్టుంది. మెయిన్ షాట్ విరిగిపోయింది. మరి ఇప్పుడు ఎలా? లెగ్స్ ఉన్నాయిగా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. Follow me. హలో, ఐఎమ్ వైజాగ్ 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టయ్య. ఐసి అన్నవరం నుంచి ఫోన్ చేసింది కూడా మీరేనా? యా, మైసెల్ఫ్. దొంగలు వచ్చారా? ఇప్పుడే వచ్చారు. వెరీ గుడ్. ఎక్కడా? ఆగండి ఆగండి, లోపల దయచేయండి. ఏ కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేశారా? ఫుల్ గా ఏర్పాటు చేశాను, తిందురుగాని దయచేయండి. ఫేస్ వాల్యూ. ఏంటి ఎక్కడ టిఫిన్ల వాసన తగ్గట్లేదు? నాకు తగులుతుందిరా నీ దగ్గర ఊరగాయ తిని సచ్చిన బోరపంది వాసన. వాట్ డు యు మీన్? ఐ యామ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మైండ్ ఇట్. షట్ అప్. నేను లారీ వాసన చూసి చెప్పగలరా లోపల గంధం చెక్కుందో గంజాయి మక్కుందో. నువ్వు 420 గడ సంగతి నాకు బాగా తెలుసురా. నువ్వే 420. రేయ్, ఆ ట్రిప్ సీట్ పట్టుకురా. ప్యాన్ వేసేస్తానని తెగ డబ్బా వాయించేసుకుంటావు కదా. ఏంటంట నువ్వు వేసిన ప్యాను నా పర్రా. వారి నా త్వర్రా కనపడ్డ చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి అన్నిటికీ మొక్కుతావు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు వెయ్యొక ప్లాను. దండాలండి. బాగున్నారా సార్? లోడేంట్రా? చెప్పండి నాన్న. ఏమన్నా అమ్మ గుర్తు వచ్చిందా? ఏమో మురిగి వినిపిస్తున్నాయి. చూడుకోక ఏమైనా ఎంతుందేమో. ఏంటి నాన్న? అయ్యి బాబు ఎస్ఐ గారా? తుఫాను కొట్టుకొచ్చిన శవాలకి ఎలా అయిపోయారండి బాబు? మందులు ఆయన ఎస్ఐ గారా? అవునండి బాబు. నన్ను క్షమించండి సార్. ఆ వ్యాన్ లో వచ్చిన కేడీగాళ్ళ మాటలు విని వాళ్ళు పోలీసులు మీరు దొంగలు అనుకున్నాను సార్. నన్ను క్షమించండి సార్, క్షమించండి. పైకిలే. ఎట్టా వాసన వచ్చానరా? ఊరగాయ తిని చచ్చిన ఊరపంది వాసన వచ్చానా? గాడ్ ఈజ్ గ్రేట్ అంటే విన్నావురా? ఇప్పుడు చూడు నీ ఫేట్. పాప ఎవరికి యాక్సిడెంట్ అయినట్టుందిరా. ఆ పాపు కొంచెం దుక్కుడుంగా. దొంగనరా దొంగలం అని చెప్పి మమ్మల్ని కొట్టించి మాకంటే ముందెళ్ళి ఆ 420 గాని పట్టేసుకుందాం అనుకున్నారా? నీ చేతుల్లో నా மம்முட்டியோ அந்த 420 இந்த பொக் இன்ஸ்பெக்டர் நம்மள பாத்திட்டாரு. இந்த கெட்டப்ல போனா ரொம்ப டேஞ்சர் அல்ல. ఇప్పుడు ఎందుకు చేయం? யா மோகன் நாள் உண்டல்ல அங்க பாரு. మీరు ఎంత పడుతున్నారు చూడండి. వాళ్ళు ఎందుకో నాకు మంచి దొంగలు అనిపిస్తుందండి. వాళ్ళు మంచి దొంగలేనయ్యా, అసలు సిసలైన దొంగలు మన పక్కనే ఉన్నారు. రేయ్, నువ్వు ఎవరినంటావో నాకు బాగా తెలుసురా. నీ చేతిలో నా జెర్రీ కంటి. ఆ సైకిల్ మీద 420 గా ట్రూప్ కదూ అనుకుంటారు. అనుకుంటా ఏంట్రా? వాళ్ళే వాళ్ళు సైకిల్ మీద మన లారీ మీద గన్ షాట్ గా పట్టేసుకోవచ్చు. నువ్వు తుమ్మినా సరే నేను పట్టేస్తా.
వాళ్ళతో పాటు వెనకమాల ఆ పాప ఎవరు? ఏమన్నారు? పాప ఆ, నాన్న నీకు అమ్మ గుర్తుకు వస్తుంది కదా? అవును నాన్న వచ్చేస్తుంది. ఏడుపు కూడా వస్తుంది కదా? అవును నాన్న వచ్చేస్తుంది. నాన్న ఇంకొంచెంసేపులో నీ కాలు బ్రేక్ మీద వెళ్తుంది కదా? వెళ్తుంది వెళ్తుంది వెళ్ళిపోయింది. అమ్మ అమ్మ వచ్చేస్తుంది. అమ్మ నీ పాకలోకి వచ్చేస్తున్నానే. రేయ్, 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 సైకిల్ పట్టుకున్న టైంకి ఈ పాపాయమ్మ కూడా వెంట్రా బాబు. రేయ్ తొందరగా వచ్చేయండి రా, వచ్చేయండి. గాడ్ ఈజ్ గ్రేట్, ఈ తాటికల్లు స్పీటు. బట్ మై బ్రెయిన్ ఈజ్ బ్రైట్. ఆఫ్టర్ ఆల్ వెళ్తుంది సైకిల్ మీద. వెళ్ళిపోతున్నారు. పరిగెత్తుడు పట్టుకుంటా. పోలీసులు వస్తున్నారా? జెంట్మెన్ స్పీడ్ గా తొక్కు. దగ్గరికి వచ్చేస్తున్నారు జెంట్మెన్. దొరికినట్టే దొరికి జారిపోయాడరా. అసలు ఆర్ఎన్బి ఉండాలరా. రోడ్లు ఎంత ఎత్తు పొలాలు చేస్తే దొంగలు అలా పట్టుకోవడం. యువర్ బ్రెయిన్ ఈజ్ బ్రైట్, డౌన్ ఈజ్ ఫ్రంట్. నీరు పల్ల మెరుగు నిజము దేముడరుగు. రేయ్! పాడగరా, ఇంక నేను తిట్టలేను. శ్రీను, ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ చేసుకుని వెళ్దాం రండి. ఆ. ఆ.